కర్ణాటక ధర్మస్థల కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నేత్రావతి నది ఒడ్డున మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇక 10 మంది కార్మికులతో పాటు ఒక మినీ ప్రొక్లైన్తో తవ్వుతున్నారు. 11 పాయింట్ వద్ద 40 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ఇక ఉదయం నుంచి 11వ పాయింట్ వద్ద కార్మికులు తవ్వకాలు జరుపుతున్నారు. నేత్రావతి నది స్నానపు ఘాటు ఒడ్డున తవ్వేందుకు 12, 13 పాయింట్లను అధికారులు సిద్ధం చేశారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ దుర్గా, నేత్రావతి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇవాళ 11వ పాయింట్ వద్ద ప్రొక్లైనర్ ద్వారా కార్మికులందరూ వెళ్ళి కూడా లోపల తవ్వకాలు అయితే సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ తవ్వకాల్లో భాగంగానే దాదాపు ఒక 2 మృతదేహాలు బయటపడినట్టుగా కూడా సమాచారము. ఆ మృతదేహాలు వాటి యొక్క ఖననం కోసం అని దాదాపు 2 బ్యాగుల ఉప్పు, సాల్ట్ కూడా తీసుకెళ్ళినట్టుగా పోలీసు అధికారులు అయితే సమాచారం ఇచ్చారు. అయితే ఈ తవ్వకాలు ఇంకా మరింత దానికి పక్కన ఉన్నటువంటి మరింత ప్లేస్లో తవ్వితే మరిన్ని మృతదేహాలు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇది ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశీలిస్తే దాదాపు 2 మృతదేహాలు బయటపడ్డాయని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం పేర్కొంటున్నారు ఇక్కడ పోలీసు అధికారులు. అదే కాకుండా ఈ ప్రాంతాలతో పాటు ఇంకా 12, 13 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు అయితే జరపాల్సింది. ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు, దాదాపు ఈ ఉదయం నుంచి కూడా నేత్రావతి అటవీ ప్రాంత పరిధిలోని ఇక్కడ తవ్వకాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ తవ్వకాల్లో భాగంగానే ఇప్పుడు 2 మృతదేహాలు అవి అస్థి పంజరాలు బయటపడ్డాయి. వాటి శరీర ఆకృతి వాటిని పరిశీలించిన అధికారులు ఇది ఫిమేల్ మృతదేహాలుగా మహిళల మృతదేహాలుగా ఉన్నాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ మేరకు వాటిని ఈ సేకరించి ఫారెన్సిక్ నిపుణులకి అయితే పంపే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇంకా ఈ ఫారెస్ట్లోనే ఈ తవ్వకాలు అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 11 గంటలకు ప్రారంభమైనటువంటి తవ్వకాల ప్రక్రియ ఇప్పుడు దాదాపు 4 గంటలపై 5 గంటల దాకా కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు 2 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకో 2 చోట్ల కూడా తవ్వకాలు ఉన్నారు. అక్కడ కూడా ఈ అవశేషాలు బయటపడతాయని చెప్పి నమ్మకంతోనే అక్కడ తవ్వుతూ ఉన్నారు. ఒకవేళ అక్కడ కూడా అవశేషాలు బయటపడితే వాటిని కూడా మొత్తం తీసి ఇవాళ సాయంత్రం ల్యాబ్కి పంపించే అవకాశం, ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించే అవకాశం ఉంది. అయితే దీన్ని పరిగణలోకి తీసుకొని ఓవైపు పోలీసులు మీడియాకు మాత్రం సమాచారం వేరే విధంగా అందిస్తున్నారు. అంటే ఇది పర్యాటక కేంద్రము, ధర్మస్థలం అనేది ప్రత్యేక పర్యాటక కేంద్రం కాబట్టి ఇక్కడికి అనేక మంది అనాథులు, భిక్షగాలు వీళ్ళు వస్తుంటారు. వాళ్ళు చెందినటువంటి అవశేషాలను డెడ్ బాడీని కూడా ఇదే ప్రాంతంలో ఖననం చేస్తుంటారు. అంటే అలాంటివి ఉండొచ్చు అనే భావన అయితే కొంతమంది పోలీసులు అయితే మీడియాకు అట్ట డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఫారెన్సిక్ అధికారులు మాత్రం పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూచించిన ప్రాంతంలో తవ్వాం కాబట్టి 2 డెడ్ బాడీలు అయితే గుర్తించాము. వాటిని ల్యాబ్కి పంపించేందుకు అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఇక్కడ ఈ తవ్వకాల ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా ఉదయం నుంచి 11 గంటల నుంచి కూడా దాదాపు 5 గంటల పాటు 11వ పాయింట్ వద్దే తవ్వకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇది దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.